సో హాయ్ ఫ్రెండ్స్, రణగల్ ఈ సినిమా ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఈ మూవీ అంత ఎక్స్ట్రార్డినరీ అని చెప్పుకోలేం కానీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడైతే ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతూ ఉంది. మెయిన్ గా ఈ సినిమాలో ఫైట్ల కోసం అయితే ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. అక్కడక్కడ కొన్ని ఎమోషన్ సీన్స్ పెట్టారు కానీ అంతగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రావట్లేదు. మెయిన్ గా హీరో చెల్లెల్ క్యారెక్టర్ ని కొంచెం ఎలివేట్ చేసింటే బాగుండు అనిపించింది. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఒక గ్రామంలో నీటి కోసం చాలా అంటే చాలా అవస్థ పడుతూ ఉంటారు. అది చూసిన రణవీర్ అయితే వాళ్ళ డాడీని అడుగుతారు, మన ఊరికి నీళ్లు రావా, నేను ఎప్పుడు లెటర్లు రాస్తూనే ఉంటావు, మన ఊరికి నీళ్లు వచ్చేది ఎప్పుడు అంటాడు. నా ప్రయత్నం ఏదో నేను చేస్తూ ఉంటాను, మన ఊరికి నీళ్లు ఎప్పుడు వస్తాయో చూడాలి అంటాడు. రణవీర్ ఇదంతా కాదులని అక్కడ దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్లి అడిగితే ఆఫీస్ లో ఉన్న వ్యక్తులు ఏమాత్రం పట్టించుకోరు. ఇదంతా కాదులని ఆఫీస్ లోనే బాంబు పెడతాడు. ఆ బాంబు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ తర్వాత రణవీర్ ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఊరికి నీళ్లు వచ్చినాయా లేదా, జైల్లో ఉండే లాయర్ ఎలా అయ్యాడు, ఆ తర్వాత రణవీర్ కి ఎదురైన పరిణామాలు ఎలాంటివి, రణవీర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఊరు ఎలా ఉంది, చివరికి ఏమవుతుంది అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చేసారనిపించింది. అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ అయితే చాలా బాగా ఎలివేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే హీరో క్యారెక్టరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా రాసుకుందని అనిపించింది. ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూ లో లాయర్ డ్రెస్ తీసి ఫైట్ సీన్స్ లోకి వెళ్తారు. ఆ తర్వాత వినుము వ్యాపారం చేస్తారు. ఆ సీన్స్ అయితే చాలా బాగా రాసుకునేది అనిపించింది. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే పేదవాళ్ళకి ఎలాంటి కష్టాలు వస్తాయి అనేది మాత్రం చాలా బాగా చూపించారు. పేదవాళ్ళు భూమి లాక్కొని పెద్ద పెద్ద నాయకులు ఏం చేస్తారు, వాళ్ళని ఎలా మోసం చేస్తారు, ఆ తర్వాత హీరో వాళ్ళన్నిటిని ఎలా విడిపిస్తాడు. క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది, చాలా బాగుంది ఆ ఫైట్. మరి అంత ఎక్స్ట్రార్డినరీ అని చెప్పుకోలేం కానీ చాలా బాగుందని చెప్పుకోవాలి. ఈ మూవీలో ఎమోషన్ కూడా కొంతవరకు అయితే వర్కౌట్ అయింది. మైనస్ పాయింట్స్ ఈ మూవీలో కొన్ని పాయింట్స్ అయితే రొటీన్ ఉండే ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అంతేకాకుండా చెల్లెల్ క్యారెక్టర్ ని కొంచెం వరకు ఎలివేట్ చేసింటే ఇంకా బాగుండు అనిపించింది. మూవీ స్లోగా వెళ్తున్నట్టు ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఎమోషన్ ఎంత బాగా క్యాప్చర్ చేయలేదనే ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా చెల్లిని భర్తని చంపి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ ఇంకా బాగా క్యాప్చర్ చేసింటే ఇంకా బాగుండు అనిపించింది. మెడిసిన్స్ లో జరుగుతున్న అనార్థాలను కొంచెం ఎలివేట్ చేసింటే ఇంకా బాగుండు అనిపించింది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా కొంచెం ఎలివేట్ చేస్తూ రాసింటే ఇంకా బాగుండు అనిపించింది. సో ఓవరాల్ గా ఈ మూవీ అయితే నాకు పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా చూసేది నేను ఓటీటీలోనే కాబట్టి ఒకసారి చూసేది ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీరు ఎవరినో చూడకుండా ఉంటే ఓటీటీలో ఒకసారి చూసేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంతవరకు మన ఛానల్ చూసినట్టయితే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గర ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.